సార్ నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది సార్, మీరు ఎవ్రీ ఇయర్ బై ఇయర్, డెకేడ్ బై డెకేడ్ మీరు అప్డేట్ అవుతూనే ఉంటారు. టెక్నాలజీ పరంగా కావచ్చు, సబ్జెక్టుల పరంగా కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ని క్యాచ్ చేసి చాలా ఇప్పుడు ట్రెండీగా సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ మీ స్టైల్లో మాత్రం మీరు అప్డేట్ అవ్వట్లేదు. మీరు అదే మెయింటైన్ చేస్తున్నారు. మీ కట్టు బొట్టు నడవడి కంప్లీట్, మీ హెయిర్ బ్యాండ్ అన్నీ. వాట్ ఈస్ ద రీజన్ సార్? దానికి దీనికి ఇంత వ్యత్యాసం ఎందుకు? మనిషి ఎస్పెషల్లీ డైరెక్టర్ ట్రెండ్లో మార్పు రావాలి కానీ మనిషిలో మార్పు రాకూడదు, వ్యక్తిత్వంలో మార్పు రాకూడదు. ఓకే. ఎందుకంటే మనం ఫ్రేమ్ మార్చాలి కానీ వెంకటేశ్వర బొమ్మ మార్చకూడదు. అది అందుకని ఎప్పుడూ కూడా వ్యక్తిత్వంగానే ఉండాలి, రామకృష్ణగానే ఉండాలి. బట్ మన ట్రెండ్ని మాత్రం ఎప్పుడూ అప్డేట్ చేసుకోవాలి. అది ఎక్కువ నేను ట్రై చేస్తాను ఎక్కువ కూడా. కానీ ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్? ఫస్ట్ మూవీ నుంచి మీరు ఇలాగే ఉండేవారా? అంటే మీ తలకి ఆ హెయిర్ బ్యాండ్, అలాగే బొట్టు, ఆ చేతులకి ఆ తాయొత్తులు అవన్నీ, అంటే డే వన్ నుంచి లేవు కదా. డే వన్ అంటే ఫస్ట్ పిక్చర్ నుంచి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా నిలబడతామా అనే ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి ఆ రోజు. నమ్మకం ఉన్నా సరే కానీ మనల్ని ఎవరు నమ్ముతారు, నిజమా అనేది ఒక డ్రీమ్ కింద ఉంటుంది అది. అందుకని అప్పుడు ఇవన్నీ లేదు. కానీ నాకు ఇవన్నీ కూడా సెంటిమెంట్గా వచ్చినాయి. ఇవన్నీ కూడా నాకు నేను ఇది కోరుకొని వచ్చినాయి కాదు. ఏది కూడా కావాలని పెట్టుకున్నది అసలే కాదు. నేను సెకండ్ పిక్చర్, థర్డ్ పిక్చర్ కోవలం బీచ్లో చేసేటప్పుడు రామారావు గారు కాస్ట్యూమర్ ఉండేవారు. మోకా రామారావు అని ఆయన, రామారావు గారు పర్సనల్ కాస్ట్యూమర్ ఆయన ఆ సినిమాకి పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం 12 o'clockకి ఇట్స్ మిడ్ సమ్మర్ అది వచ్చి, మీ ఫోర్ హెడ్ పెద్దదండి, సమ్మర్ ఇలా ఉంది, ఇలా ఎక్స్పోజ్ అవ్వకూడదు మీరు అని ఆయన ఒక జేవరమాల తీసి కట్టాడు అనమాట ఫోర్ హెడ్. ఓకే. కడితే ఓకే అని పెద్ద ఆయన రామారావు తాలూకు కట్టాడది. అలాగే మెయింటైన్ చేశాను. ఆ రోజుతో అయిపోయింది. మన్నాడు ఆయనే ఇది డిజైన్ చేసి తెచ్చాడు. ఓకే. రామారావు గారు తెచ్చి, ఏమంటే చాలామంది తలకి కట్టుకుంటారు, జేవరమాలు కట్టుకుంటారు, చాలామందిని చూశాను, బట్ మీకు మాత్రం ఇది సూట్ అయినట్టుగా ఎవరికి సూట్ అవ్వలేదు. నాకు అనిపించింది ఇది మీ లైఫ్లోది కాదు, మీకు ఏ లైఫ్ నుంచో వస్తుంది ఇది అనేది నాకు అనిపించింది అని డిజైన్ చేసి కట్టారు ఆయన. అప్పటి నుంచి ఇది మెయింటైన్ అవుతుంది మనకి. మెయింటైన్ అయితే ఇది సెంటిమెంట్గా కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు ఎంత గొప్పది అయిపోయిందంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది ఇది. ఎక్కడికైనా వెళ్తే పెద్ద మినిస్టర్లు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏకే ఖాన్ గారు కానీ, ఏమంటే కట్టలేదేమండి ఇంకా అంటారు ఎవరు కూడా. ఏంటిది నాకంటే గ్లామర్ అయిపోయిందా ఇది అనే ఫీలింగ్ నాకు. సో ఇది ఒక సెంటిమెంటల్ బాగుండేది. ఎప్పుడైనా సరే సిట్టింగ్లో కూర్చుంటాం కదా మనం, సిట్టింగ్ కూర్చొని రాత్రి 12-1 గంట అవుతుంటుంది, ఆ సీన్ తెగదు. ఆ ప్రొడ్యూసర్ అంటే ఉండండి వెళ్ళి తీసుకురండి రా కట్టు అని రాత్రిలో కట్టిస్తారు. ఇప్పుడు వస్తా చూడండి అంటే నిజంగానే వస్తుంది. అలాగే నేను షూటింగ్ స్టార్ట్ రండి సెట్లోకి వెళ్ళి షూటింగ్ కట్టానంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్యాకప్ చెప్పాక ఎవరు వెళ్ళరు, ఏంటి వెళ్ళలేదేంటి ఎవరు అని ఇటు చూస్తే కట్టిప్పలేదు సార్ మీరు అంటారు. అంతా ఇదొక చిన్న ఫ్రెండ్లీది సెంటిమెంటు, బాగా నాకు అటాచ్మెంట్ కూడా అయిపోయింది ఇది. సో నాకుండే ఒకే జెలసీ పాయింట్ ఏంటంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది. అంతే. ఇప్పుడు ఎక్కడైనా మనం అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్స్కి, చేసింది అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్స్కి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నైట్ బయటికి వెళ్తాం కదా సరదాగా, వెళ్ళినప్పుడు 2 hours అలా తిరుగుతామని వెళ్తే ఒక 10 minutes వరకు నన్ను సేవ్ చేస్తారు జనం నుంచి. కట్టుకట్ట కోటి రామకృష్ణ గారా కాదా దాన్ని గుర్తుపడడానికి ఒక 1/2 hour పడుతుంది అనమాట. ఇది సేవ్ చేస్తుంది మనల్ని. అందుకని ఇది నన్నుగా కాకుండా మామూలు మనిషిగా కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటుంది. ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా మేము గ్రౌండ్స్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మీ ఛానల్స్ వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు కూర్చుంటే వాళ్ళు మైక్ పెట్టినప్పుడు వాళ్ళే ఒక క్లాత్ తెస్తారు, కట్టుకోండి సార్ అని. ఏంటి ఇది లేకపోతే నేను లేదా అని ఒక చిన్న నాకు ఇది కాంపిటీషన్గా అయిపోయింది. సో ఇట్ ఇస్ సెంటిమెంటల్ బైండింగ్. అది నాకు నచ్చిన ఒక చక్కటి ఫ్రెండ్ ఇది. వండర్ఫుల్, వెరీ నైస్ స్టోరీ, చాలా బాగుంది సార్. మీ సినిమా కథ అలాగే అద్భుతంగా నరేట్ చేశారు సార్. అయితే ఇప్పుడు మీరు వేసుకున్న దుస్తులు ఏ రకంగా అయితే ఇస్త్రీ చేసి నీట్గా పెట్టుకుంటారో అవి కూడా మీకు కొన్ని డజన్లు ఉన్నాయా? ఉంటాయి. ప్రతి సినిమాకి కాస్ట్యూమ్కి ఉన్నాయి. అప్పటి నుంచి కట్టినవి అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి.
అన్నీ కూడా అలాగే ఒక్కొక్క తీసి ఒక్కొక్క సినిమాది ఇది, ఒక్కొక్క సినిమాది అని చూసుకుంటుంటా అప్పుడు ఉండి. అంటే ఒక సినిమా కట్టింది ఇంకో దానికి కట్టరా సార్? కట్టను ఇంకా ఆ సినిమాకి సంబంధించినవన్నీ ఒక స్పేర్గా ఉంటాయి. కొత్త సినిమాకి వాళ్ళు కొత్తవి తయారు చేస్తారు అందరూ కూడా వాళ్ళే. మరి చేతులకి ఉంగరాలు అవన్నీ ఇవన్నీ కూడా సెంటిమెంట్ ఏంటి నాకు పెద్ద. ఇది ఒక్కటి మాత్రం నేను నా పర్సనల్గా డబ్బుతోటి చేసుకున్న ఉంగరం ఒకటే. కతిమ అన్నీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా అస్ట్రాలజర్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్. మేము స్కూల్లో చదివేటప్పుడు కూడా పార్కుల్లో అక్కడ కూర్చుని ఒక్కొక్కడు ఒక టైపు, ఒకటి రైటర్ టైపు, ఒకడు విమర్శకుడు, ఒకడేమో అస్ట్రాలజరు, ఒకడేమో ఎమోషనలిస్ట్, ఇలా ఉండేవారు. అందులో అస్ట్రాలజర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడైనా నా అస్ట్రాలజీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, నా డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఉండి వాళ్ళు ప్రతి క్షణం స్టడీ చేస్తుంటారు. వాళ్ళు ఇవాళ నువ్వు మాత్రం రైట్ సైడ్ వెళ్ళకు, ఇవాళ నా మాటిను, వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళకు, నువ్వు పలానా ఫ్రెండ్తో మాట్లాడకు ఈ అక్షరం నోటితోటి అని నాకు ఫోన్ చేస్తుంటారు వాళ్ళు. అని ఇదిగో ఈ ఉంగరం పెట్టుకో, ఇది ఉంచాలి నువ్వు అని చెప్పి ఒక ఉంగరం తయారు చేసి పంపిస్తారు. ఇది పెట్టుకో, మనకి మురుగంది పెట్టుకో. నాకు ఫస్ట్ పిక్చర్ పెద్ద హిట్ అయ్యాక సినిమాలు ఎక్కువ రాలే నాకు. అప్పుడు అనుకున్నాను సినిమాలు చాలా వచ్చేస్తాయి అది ఇది అనుకున్నా. అంటే అప్పుడు జేవి రాఘవ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఏమయ్యా నీ ఫస్ట్ పిక్చర్ పెద్ద హిట్ 600 రోజులు ఆడింది, కానీ అందరూ ఏమనుకుంటారంటే ఫ్లూక్ కావచ్చు, ఏదో కుర్రోడు కష్టపడ్డాడు ఫస్ట్ది అని. నీ రెండో సినిమా కూడా హిట్ అయితేనే నీకు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది, నేను నమ్ముతారు అని. అమ్మ బాబాయ్, రెండో సినిమా కూడా కొత్తోడితో కదా మంది తరంగిణి అమ్మా అని అనుకుంటుండగా నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఏంట్రా బాగా పేరు వచ్చిందిరా నీకు, కానీ ఒకటి చేయి, నీకు రెండో సినిమా మంచి హిట్ అవ్వాలి, దానికి నువ్వు సుబ్రహ్మణ్య స్వామి ఉంగరం పెట్టుకుంటే నీకు అది సపోర్ట్ ఇస్తుంది అని పంపించాడు. అది సుబ్రహ్మణ్య స్వామి ఉంగరం. ఇది పెద్దదైంది, ఇది పెద్దది పంపించాడు వీడు. అరే ఒక పని చేయరా, ఇది కొంచెం చిన్నది చేసి పంపించరా అని మళ్ళీ పంపిస్తే వాడు 8 మంది గోల్డ్ స్మిత్ల దగ్గరికి వెళ్ళాడు. తగ్గించమంటున్నాడు, రామకృష్ణ తగ్గించమంటు. వద్దు సార్, ఇదేదో గొప్పదిగా ఉంది, నాకు దేవుడు కనబడుతున్నాడు ఇందులో, దీన్ని ముట్టుకోకండి మీరు, మళ్ళీ ఆయన పంపించేసేయండి, పెట్టుకోమనండి అని పంపించారు. అందులో పెట్టుకున్నాం. రెండో సినిమా కూడా 1 year ఆడింది. అందుకని అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కడు ఒక ఉంగరం పంపిస్తారు. కానీ అన్ని ఉంగరాలు ఉన్నాయి నా దగ్గర. కానీ మీ ఇంటర్వ్యూలో చూసామనుకోండి కొన్నే పెడతా. పెట్టిన వెంటనే ఈవినింగ్ నాకు వదిలిపోద్ది. ఇప్పుడు ఫోన్ చేస్తాడు, ఎరా నాది పెట్టలేదండి నువ్వు, నా డిజిటల్ పంపించాను కానీ అంటే లేదురా నెక్స్ట్ దాంట్లో పెడుతున్నాను నీది, ఇప్పుడేమో కొంచెం ఎక్కువైనాయి అని. కాదు అది పెట్టాలి నువ్వు మర్చిపోకుండా అని. అలాగే నా ఫ్రెండ్స్ చాలా నా ఫస్ట్ నుంచి కూడా నా ఫ్రెండ్సే నాకు ట్రెజర్. ఎప్పుడు గైడ్ చేస్తుంటారు, ఎప్పుడు కూడా తిడుతుంటారు, బాగా తిడుతుంటారు వాళ్ళు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, అలా చేయకు, అలా ఉండని. సో ఇట్స్ ఎ గ్రేట్ గైడ్ లైన్ ఫర్ మీ ఫ్రెండ్స్. అలాగే దేవుడి గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రతి పూజారి గారు ఇది కడతారు, ప్రతి పూజారి కట్టి అలా ఉంటుంది. నేను వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ పాతి తీసేస్తాను. తీసిన 10 నిమిషాల్లో మళ్ళీ వస్తుంది, ఎవరొకరు కడతారు, మళ్ళీ ½ an hourలో అన్నీ పూడిపోతాయి మనకి. ఇది మా ఫ్రెండ్స్ చెప్పారు, రే నీకు అదృష్టం అది, ఫస్ట్ నీకు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, నిన్ను ఉంగరాలు చూస్తారు, సో దిష్టి సాగిపోద్ది నీకు. నెక్స్ట్ అందరూ కూడా నీ చేతి తాళ్ళు చూస్తారు, అందరూ చూసిన అంతా పోద్ది. అందుకని నీకు నీ జాతకానికి, నీ కుల దానికి, నీకేమో నాగులు గోత్రం, నీకు దిష్టి చాలా ఎక్కువ. నువ్వు ఇలా అంటే వైబ్రేట్ అయిపోద్ది నీ మీద, ఒక హిట్ అయితే ఇంత వైబ్రేట్ అయిపోద్ది. అందుకని అది టెన్షన్. ఆ దిష్టిని క్లీన్ చేయడానికి ఈ తాళ్ళు నీకు బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ప్రొటెక్షన్, సెంటిమెంట్. వండర్ఫుల్.